హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే రేపు తొలి ఏకాదశి కదా, చెగోడీలు చేద్దాం అనుకుంటున్నా. బియ్యం పిండితో చేయాలి చెగోడీలు. ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఎంత పోసుకుందామో చూసేద్దాం. గ్లాస్తో పోసుకుంటున్నా బియ్యం పిండి. ఇది 1 2 3 4. ఇది 1 కేజీ పిండి. ఇది అంటే దీంతో 4 బియ్యం పోస్తే కేజీ అవుతాయి. పిండి అయితే ఎక్కువ వస్తుంది కదా, 5 పోసిన పిండి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకోవాలి. 5 పిండి పోసుకున్నా. ఇందులో వేడి నీళ్ళు, పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఇందులోకి కొన్ని నువ్వులు ఎక్కువనే వేసుకోవాలి మంచిగా. అయితే 100 గ్రాముల పైనే వేసుకున్నా నువ్వులు. ఓమతోనే టేస్ట్ వస్తుంది చెగోడీలు. నువ్వులు, ఓమ, జీలకర్ర. ఇదిగో జీలకర్ర, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం, 2 3 4 స్పూన్లు అయితే వేసుకున్నా కారము. ముందైతే మా అమ్మ కారం వేయకుండా చేసేది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఓన్లీ ఉప్పు, జీలకర్ర, ఓమ 3 వేసేది. కారం వేయకు. అట్లా కూడా బాగుంటుండే చెగోడీలు. ఇక్కడ పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టుకున్నా, మసులుతున్నాయి. ఈ వేడి నీళ్ళు ఇప్పుడు పిండిలో పోసుకోవాలి. చూడండి, అన్నీ వేసేసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇందులో కొంచెం వేడి నూనె కూడా వేస్తే కూడా బాగుంటుంది. వేసుకుందాం కొంచెం. నాకు గుర్తులేదు, ఇప్పుడు గుర్తొస్తుంది. కొంచెం వేడి నూనె కూడా ఇప్పుడు ఇందులో వేడి నూనె పోసేసుకోవాలి. వేడి నూనె పోసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడి చేసిన నీళ్ళు కూడా పోసుకోవాలి. నేను కొలిచేం పెట్టుకోలేదు. నీళ్ళు అందాదనే పెట్టుకున్నా. కొన్ని పెట్టుకున్నా, కొలిచి పెట్టుకోలేదు. ఇప్పుడు కొందరు 2 కప్పులకు 3 కప్పులకు 2 కప్పుల నీళ్ళు పెట్టుకోవాలి అట్లా చెప్తున్నారు కదా. నేను అట్లేం కొలిచి పెట్టుకోలేదు, అందాద పెట్టుకున్నా. సరిపోకుంటే మళ్ళీ కొన్ని పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉంటుంది కదా, కొద్దిగా చల్లగా అయినాక మొత్తం ఇంకా కొద్దిగా చల్లటి నీళ్ళు పోసేసుకొని
మొత్తం ముద్దలాగా విసుక్కోవాలి. మనం గారెల పిండి, జంతికల పిండి ఎట్లా చేసుకుంటాం ముద్దలాగా, అట్లా ముద్దలాగా విసుక్కోవాలి. మళ్ళీ కొన్ని నీళ్ళు పడతాయి, చల్లటి నీళ్ళు వేసుకుంటా ముద్ద చేసుకోవాలి. ఇంకో ఇట్లా మొత్తం కలుపుకోవాలి. చల్లగా అయిపోయింది కదా, మొత్తం ఇక చల్లగా అయిపోయాక ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోకుంటే వేసుకోవాలి. ఇంకో ఇట్లా అంటే ఇక ఇట్లా కావాలి ముద్దలాగా. ఇప్పుడు తగినన్ని వాటర్, చల్లటి వాళ్ళ నీళ్ళు పోసుకుంటా పిండి తడుపుకోవాలి. ఇట్లా మొత్తం తడుపుకోవాలి పిండి. మీ ఇంట్లో తొలి ఏకాదశికి ఏమేమి చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇగో ఇట్లా తడిపి పెట్టుకోవాలి. మొత్తం మేము ముద్ద నీళ్ళు వేసుకుంటా మొత్తం ముద్ద ఇట్లా తడిపి పెట్టుకోవాలి. ఇక కొంచెం కొంచెం తీసుకుంటా మళ్ళీ కొద్దిగా ఇట్లా పిసుక్కుంటా ఇక చెగోడీలు చేసుకోవాలి. చెగోడీలు ఎట్లా చేసుకోవాలనో మళ్ళీ చూపిస్తాను నేను. ఇగో ఇంత ముద్ద తీసుకోవాలి. చెగోడీలు చేసుకొని ఇట్లా ఈ పీట మీద ఇట్లా కొద్దిగా నూనె రాసుకొని ఇగో ఇట్లా చేసుకోవాలి పొడవుగా. అది కూడా ఇగో ఇట్లా పొడవుగా వేసుకొని ఇగో ఇట్లా మలుచుకోవాలి. అంతే, మలుచుకొని ఇట్లా చాటలో పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి చేతికి. ఆయిల్ రాసుకొని ఇట్లా చేసుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళు పోసుకున్నాం కదా, ఏమి ఇరిగిపోవు. వేడి నీళ్ళు పోసుకోకపోతే ఇరిగిపోతాయి. ఇక చేసుకున్నాను చూడండి. ఇక అన్నీ ఇట్లా చేసి పెట్టుకొని నూనె పెట్టుకొని కడాయిలో వేయించుకోవటమే, మంచిగా వస్తాయి. ఓకే, సో చెగోడీలు చేయడం అయితే అయిపోయింది. ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకొని తొలి ఏకాదశికి మీరేం చేశారో పిండి వంటలు కామెంట్ చేయండి. ఇక మా చెగోడీలు అయితే వేగిపోతున్నాయి. ఇక చూడండి మా చెగోడీలు బాగున్నాయి కదా. ఇవి చెకోడీలు అంటారు కొందరు, మేమేమో చేగోళ్ళు అంటాం. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు ఇవి. ఇగో ఇలా డబ్బాలకు ఎత్తి పెట్టుకోవాలి. 15-20 రోజులు, నెల రోజులైనా సరే ఉంటాయి ఎక్కువ చేసుకుంటే. మనకి ఇవి 2-3 రోజుల కంటే ఎక్కువ రావు, కొన్నే చేసిన కాబట్టి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా పట్టుకుంటేనే ఇరిగిపోతున్నాయి. చేసుకోండి. వర్షాకాలం కదా, మూత సరిగా పెట్టకుంటే మెత్తగా అయిపోతాయి. మూత గట్టిగా పెట్టుకొని ఉంచుకోవాలి, ఎన్ని రోజులైనా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.